హాయ్ ఫ్రెండ్స్, ఒకటే కథను సినిమా మొత్తం చూపించడం ఒక ఎత్తు అయితే, ఒకే సినిమాలో 4-5 కథలను ఎటువంటి కన్ఫ్యూజన్ రానివ్వకుండా ఇంట్రెస్టింగ్గా చూపించడం మరొక ఎత్తు. ఇలాంటి వాటినే ఆంథాలజీ కథలు అని అంటారు. ఇక ఇలాంటి ప్లాట్స్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వచ్చిన ప్రతి సినిమా కూడా చూసేవారికి మంచి రీఫ్రెషింగ్ ఫీలింగ్ని ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోవేది కూడా ఇలాంటి ఒక సినిమా గురించే. ఇప్పటి వరకు ఎన్నో ఆంథాలజీ మూవీస్ చూసి ఉంటారు, కానీ ఇలా మైండ్ డిస్టర్బ్ చేసే కథలు మాత్రం చూసి ఉండరు. మరి ఈ సినిమా ఏంటి, ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఈ సినిమా యొక్క కథ విషయానికి వస్తే, ఈ సినిమాలో మొదటి కథ మజ్ను. బబ్లు మరియు లేపాక్స్కి పెళ్లి జరుగుతుంది. అయితే బబ్లుకు అప్పటికి ఒక లవ్ ఫెయిలియర్ అవుతుంది. దీంతో బబ్లు తన భార్యతో తన నుంచి ఏమి ఆశించవద్దని, కేవలం ఇంటికి కోడలుగా ఉంటే సరిపోతుందని చెప్తారు. కట్ చేస్తే స్టోరీ 3 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. ఆ రోజు లేపాక్సి బర్త్డే అవడంతో బబ్లు షాపులో పనిచేసే ఒక వర్కర్ బబ్లు లేని టైంలో గిఫ్ట్ని తీసుకుని వస్తాడు. నిజానికి అతను లేపాక్సి నుంచి ఫిజికల్ నీడ్స్ కోరుకుంటాడు. ఇది కాస్త బబ్లుకి తెలుస్తుంది. దాంతో అతన్ని దారుణంగా చంపేస్తాడు. ఇక మరోవైపు బబ్లు కార్ డ్రైవర్ కొడుకు ఒకరోజు బబ్లు ఇంటికి వస్తాడు. ఈసారి లేపాక్సి అతనికి అట్రాక్ట్ అవుతుంది. అసలు ఆ తర్వాత ఏం జరిగింది, రాజు మరియు లేపాక్సిలో రిలేషన్లో ఏమైనా ఉంటారా, ఈ విషయం బబ్లుకు తెలుస్తుందా, ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో రెండో కథ కిలోనా. ఈ మూవీ కథలోనికి వెళ్తే, అర్ధరాత్రి ఒక ఎలక్ట్రీషియన్ కరెంటు తీస్తూ ఉంటాడు. ఇక సుహాల్ మరియు బిన్నీ. సుహాల్ ఎటువంటి పర్మిషన్ లేకుండా రోడ్ సైడ్ ఐరన్ షాప్లో రన్ చేస్తూ ఉంటాడు. బిన్నీ చాలా అల్లరి పిల్ల. బిన్నీ అక్క మినల్ ఒక ఇంట్లో పనిచేస్తూ ఆమెను చదివిస్తూ ఉంటుంది. మినల్ పనిచేసే ఇంటి ఓనర్కు పిల్లలు లేకపోవడంతో బిన్నీనే ఆమెకు బాగా దగ్గర చేస్తుంది. కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత మినల్ మరియు బిన్నీ పోలీస్ స్టేషన్లో ఉంటారు. అసలు వీళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్లో ఉంటారు, ఐరన్ షాప్ అతనికి మినల్కి ఏదైనా సంబంధం ఉంటుందా? ఈ సినిమాలో మూడో కథ విషయానికి వస్తే, భారతి అనే ఒక అమ్మాయి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో ఆమె తప్ప అందరూ మగవారే ఉంటారు. ఆ తర్వాత ఆఫీస్కు అకౌంటెంట్గా మరొక అమ్మాయి వస్తుంది. దీంతో అప్పటి నుంచి భారతికి ఆ అమ్మాయి మీద ద్వేషం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఒకరోజు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. మెల్లగా భారతి ఆమెపై ఫీలింగ్స్ పెంచుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది, వీరిద్దరు రిలేషన్లో ఉంటారా? ఇక ఈ సినిమా యొక్క 4వ కథ విషయానికి వస్తే, ఈ స్టోరీలో ఒక మధ్య వయసు ఉన్న లేడీకి ఒక యంగ్ అబ్బాయికి మధ్య రిలేషన్ కొనసాగుతుంటుంది. కానీ ఆమెకు అప్పటికే పెళ్ళై ఒక పాప ఉంటుంది. ఆ పాపకు మాటలు రావు. దీంతో ఆమె తన కూతురు కోసం సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటుంది. కానీ ఆమె తండ్రి ఆమెకు దూరం అవుతాడు. ఈ గ్యాప్లో ఆమె ఒక ఫోటో గ్యాలరీలో ఒక అబ్బాయిని కలుస్తుంది. అతనికి కూడా మాటలు రాకపోవడంతో సైన్ లాంగ్వేజ్తోనే ఇద్దరు కమ్యూనికేట్ అవుతారు. మెల్లగా వీళ్ళిద్దరు ఫిజికల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ విషయం తన భర్తకు తెలుస్తుందా, అసలు తనకు పెళ్ళైన విషయం ఆ అబ్బాయికి చెప్తుందా? ఈ 4 కథలు తెలియాలంటే అజీబ్ దస్తాన్ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఒకవేళ ఈ సినిమా చూసిన వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.